మన ప్రభువును ఆరాధించడానికి మన ప్రోత్సాహం కొరకై కీర్తనల గ్రంథం 23వ కీర్తన మనం ఆలోచన చేద్దాం. కీర్తనలు 23. ఈ కీర్తన అంతటిని కూడా మనం మార్చి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మొదటి వచనాన్ని మనందరం కలిసి మరోసారి బిగ్గరగా చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలండి. చదువుకున్న లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆరాధన అనే అనుభవమే మనల్ని సంపూర్ణంగా దేవునికి సమీపస్తులుగా చేయడానికి కారణమవుతుంటుంది. మన హృదయములో ఒక దాని పట్ల ఉన్నటువంటి ప్రేమయే, ఆ ప్రేమ ఉన్నతమైన స్థాయిలో ఉండడమే ఆరాధనకు గుర్తు. కొందరు స్థలాలను, కొందరు వ్యక్తులను, కొందరు విషయాలను ప్రేమించేవారిగా ఉంటారు. అవన్నీ కూడా ఇహ సంబంధమైనవే. అయితే నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమే ఆరాధనకు కారణమై ఆ ప్రేమ పరాకాష్ఠ స్థాయికి చేరినప్పుడు వారు ప్రభువును ఆరాధించకుండా ఉండలేరు. ఆయనను గణపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరిచేటువంటి వారిగా ఉంటారు. మరి ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, నువ్వెంతగా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావు? ఆయన నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆయనను ఆరాధించడానికి ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటావు, ముందడుగు వేస్తూ ఉంటావు. నీ ప్రేమను సమాజంలో ఎప్పటికప్పుడు ఎలా వెల్లడి చేయాలా అని ఎదురు చూసేటువంటి వారంగా ఉంటాం. మన దేవుడు ఎంతో దయాళుడు, ఆరాధనలకు యోగ్యుడై ఉన్నటువంటి వాడు, స్తుతికి పాత్రుడు, నిజంగా మనం ప్రేమించదగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉండడం ఎంత ధన్యత. దావీదంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా నా కాపరి. ఈనాడు నువ్వు చెప్పగలవా ఆ మాట? యేసయ్య తన గురించి తాను ఏమని పరిచయం చేసుకున్నాడు? ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, నేను
గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యెహోవా నా కాపరి అన్నా, యేసయ్య నా కాపరి అన్నా ఒకటే. యెహోవా యేసు వేరు వేరు కాదు. ఆయన మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. యేసు అని ఆయనకు పేరు పెట్టబడింది. వాస్తవానికి మనం స్వభావ సిద్ధంగా ఆయన గొర్రెలము కాము. కానీ ఆయన చేసినటువంటి కార్యము వలన, పని వలన ఆయన ఆ స్వభావాన్ని మనకిచ్చి ఆయన గొర్రెలుగా మనల్ని మార్చుకున్నాడు. చూడండి 16వ వచనం చదవండి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును అన్నాడు. ఇశ్రాయేలుతో సహపౌరులముగాము, లేదా దేవుని స్వభావము ఆయన కాపరిగా ఉండదగినటువంటి గొర్రెలం మనం కాము. కానీ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని తన దొడ్డిలో చేర్చాడు. మనకు కాపరిగా ఉన్నాడు. మనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి నెమ్మది లేక, శాంతి సమాధానాలు లేక అలమటిస్తూ కేవలం అగ్నికే మనం పాత్రలమై ఉన్నాం. ఆరని అగ్నికి వెళ్ళవలసిన మనందరి నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టి విమోచించాడు, మనల్ని రక్షించాడు. మన స్వభావం దైవోగ్రతకే మనం పాత్రులము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మన ప్రభువైన యేసు 2:3 చదవండి అమ్మా. 2వ అధ్యాయం 3వ వచనం ఎఫెసీ. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు ఆ కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. మన స్వభావం దేవుని కరుణకు పాత్రులం కాకుండా దైవోగ్రతకే పాత్రులమై ఉంటుండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన తీసుకున్నాడు. ఆ మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టి వాటిని దొడ్డిలో చేర్చినట్టే తన కృపను మనకు అనుగ్రహించాడు. దావీదు యెహోవా నా కాపరి అని పలికినట్టే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు యేసయ్య నా మంచి కాపరి అని చెప్పగలుగుతారు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందలేదా, యేసును నీ కాపరిగా నీ హృదయంలో అంగీకరించలేదా, ఇప్పుడే ఆ సమయం, ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం అన్నాడు. నేను పాపిని ప్రభువా అని పశ్చాత్తాపడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఆయన నిన్ను క్షమించి తన దొడ్డిలో చేర్చుకుంటాడు, నీకు కాపరిగా ఉంటాడు. మనకు రావలసిన శిక్ష యావత్తు ఆయన తీసుకొని నరకము నుంచి మనల్ని విమోచించాడు. ఇకెన్నడూ దైవోగ్రత మన మీద ఉండకుండా తొలగించాడు. అందుకే ఆయనను కాపరిగా కలిగిన వారు ఎంతో ధన్యులు. వారు ఆయనను మహిమపరుస్తారు. ఆ మంచి కాపరి మొట్టమొదట మనకేమి అనుగ్రహించాడంటే, ఆయన అంగీకరించిన వెంటనే
మనల్ని నడిపించి మనకు విశ్రాంతి కలగజేసేవాడిగా ఉన్నాడు. దావీదుకు విశ్రాంతినిచ్చిన రీతిగానే మనకు విశ్రాంతి కలగజేస్తున్న దేవుడిగా ఉన్నాడు. 2వ వచనం చదవండి. 23వ కీర్తన. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆ శాంతికరమైన జలముల యొద్ద. ఈ మాట విశ్రాంతిని చూపిస్తూ ఉంది. గొర్రెలకు పచ్చిక ఆహారం, శాంతికరమైన జలాల దగ్గర ఆయన నడిపించి వాటికి విశ్రాంతి కలగజేస్తూ ఉన్నాడు. మరి మన ఎడల కూడా ఎంతో ప్రేమ చూపించాడు ప్రభు. ఆయన మనకు కాపరిగా ఉండి, అంతేకాదు నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునన్నాడు. యేసయ్య మన మంచి కాపరి అయి పాపక్షమాపణ ద్వారా మనకు విశ్రాంతినిచ్చాడు. పాపభారం అంతా తొలగించాడు. అనుదిన యాత్రా జీవితంలో నెమ్మదిని కలగజేస్తూ ఉన్నాడు. అందుకే ఆ మంచి కాపరిని మనం స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులతో గణపరచాలి. రక్షణ పొందిన వారందరూ ఇహలోకములో నెమ్మది పొందడమే కాదు, వారి ప్రయాసాలన్నీ తొలగి పాపక్షమాపణ పొందడమే కాదు, నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించుకొని యుగాయుగాలు కూడా దేవునితో నెమ్మది పొందుతూ ఉంటారు. ఆయన రొమ్మున చేర్చబడి ఆనందించేటువంటి వారిగా ఉంటారు. ఈ అద్భుతమైన విశ్రాంతిని ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మంచి కాపరి ఎవరైతే కలిగి ఉంటారో, ఆ కాపరిని కలిగి ఉంటారో వారికి ఆయన విశ్రాంతి కలగజేస్తాడు. మొదటి విషయం, ఎందుకు మనం ప్రభువును స్తుతించాలంటే ఆయన మనకు కాపరి అయి పాప క్షమాపణ ద్వారా విశ్రాంతిని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. రెండవ సంగతి ఏంటి? 4వ వచనం చదవండి. కీర్తన 23లో గాఢాంధకారపు లోయలో. గాఢాంధకారపు లోయ అంటే చావు చీకట్ల లోయ. చావు చీకట్లు అంటే వ్యాధి, మరణం, నష్టం, కష్టం, కృంగుదల, వేదన. మన జీవిత యాత్రలో ఒక లోయ, శ్రమ లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. ఆయన కాపరిగా ఉంటే మొదట మనకు విశ్రాంతి దొరకడమే కాదు, రెండవదిగా ఆదరణ కలుగుతూ ఉంది. దేవుడు ఆదరించేటువంటి వాడిగా ఉన్నాడు. అనుకూల పరిస్థితుల్లో ఆదరణ ఎవ్వరూ అపేక్షించరు. మరి ప్రతికూల పరిస్థితుల్లో ఆదరణ కొరకు ఎంత వెతికినా ఎక్కడా దొరకదు. ఈ గాఢాంధకార లోయలో ఏ అపాయానికి భయపడకుండా ఆయన మన పక్కన నిలిచి మనలను ఆదరించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ ఆదరణకర్తే మన కాపరి, మనకు తోడయ్యుండి తన దండం దుడ్డుకర్ర చేత మంచి ఆదరణతో నింపేటువంటి వాడిగా ఉన్నాడు. రక్షణ పొందిన బిడ్డలందరి లోకంలో నిరాధారులు కాదు, ఆదరణ పొందేవారు. నేను మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. అనుక్షణం ఆదరిస్తూ ఆయన మనల్ని
నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన వాక్యం అనే దండాన్ని, దుడ్డుకర్రను మనకిచ్చాడు. మన బాధలు, కృంగుదల, నెమ్మది లేని పరిస్థితుల్లో, చావు చీకట్ల లోయలలో ఆయన ఆదరించేటువంటి వాడిగా ఉన్నాడు. స్తుతించుటకు ఇంతకంటే ఆధారం మనకేం కావాలి? నా కాపరి నాకు విశ్రాంతినిచ్చినందుకు నీకు స్తోత్రం. నా జీవిత యాత్రలో నేను ఎదుర్కొంటున్న పరిస్థితులలో ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పాలి. అంతేకాదు, మూడవదిగా మంచి భోజన పదార్థాలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. కీర్తన 23:5 చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ వచనం ఆయన అనుగ్రహాన్ని మనకు చూపిస్తూ ఉంది. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆయన మనకు కాపరిగా ఉంటే మన శత్రువులందరూ మన ఎదుట ఉండినప్పటికీ కూడా మంచి భోజన పదార్థాలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. నూనెతో నా తల అంటి ఉన్నావన్నాడు. ఈ అభిషేకమే మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. మన గిన్నె నిండి పొర్లుతుంది అంటూ ఉన్నాడు. దానియేలు బాలురుగా లేదా టీనేజ్లో 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు బబులోనుకు చెరగా తీసుకుపోబడ్డాడు. బబులోనులు కల్దీయులు ఇశ్రాయేలీలకు శత్రువులు. కానీ ఐగుప్తులో వారిని బానిసలుగా చూసినట్టుగా వారిని చూడక రాజు యొక్క అనుగ్రహం దానియేలు మీదికి వచ్చింది. రాజవంశీకులలో ముఖ్యులను, ఏ లోపము లేని వారిని, మరి అలాగే సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన బాలురను నా కొరకు ప్రత్యేకపరచుమని చెప్పి అక్కడున్న నపుంసకుల అధిపతికి వారిని అప్పగించాడు. శత్రువులైన కల్దీయుల మధ్య వారికి రాజభోజనము ఏర్పరిచారు. ఆ భోజనం విగ్రహార్పితమైనదని దానియేలు గుర్తించి తను తాను అపవిత్రపరుచుకొనకూడదని తన అధిపతిని వేడుకున్నప్పుడు 10 దినాలు పరీక్షించి వారు కోరిన శాకాధాన్య ఆహార పదార్థాలన్నీ కూడా వారికి నియమించబడ్డాయి. పవిత్రమైన ఆహారం శత్రువుల మధ్య వారికి దొరికింది. తృప్తికరమైన ఆహారం లేదా భోజనము వారికి దొరికింది. ఆ అధిపతికి దానియేలు మీద కటాక్షము కలిగేను అని రాయబడి ఉంది. ఎంత అనుగ్రహం! ఈనాడు మన జీవితంలో కూడా అంతే. కరువులు, అనారోగ్య పరిస్థితులు, శత్రువు మన మీద దాడి చేసి ఆర్థిక ఇబ్బందులు లేదా లేమికరమైన పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకు కావలసిన పవిత్ర శ్రేష్టమైన ఆహారాన్ని మన ముందుంచుతాడు. మన ప్రాణాలను తృప్తిపరుస్తాడు. సంతోషముతో మన హృదయాలను నింపుతాడు. ఇదంతా దేవుని అనుగ్రహమే. వారు అనుగ్రహ ప్రాప్తులయ్యారు. యెహోవా కాపరిగా ఉంటే మనం ఎంత అనుగ్రహం పొందిన వారం. శత్రువుల ఎదుట కూడా ఆయన మనకు శ్రేష్టమైన ఆహారాన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. ఐదు 18 ప్రసంగి, పాత నిబంధన 559వ పేజీ. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు ఒకటి కనబడింది. ఏంటంటే, దేవుడు తను నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములను పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే
ఇది వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమునందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అట్టివానికి ఆ దేవుడు హృదయానందమును దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు అన్నాడు. ఎంత అనుగ్రహం! ఈనాడు చాలామంది డైనింగ్ టేబుల్ మీద ఎన్నో విలువైన ఆహార పదార్థాలు ఉంటాయి, కానీ అవి వారు తినడానికి అవకాశం లేదు. ఓ స్వీట్ తిందామంటే షుగర్, లేదా ఒక చికెన్ ముక్క తిందామంటే గ్యాస్ ట్రబుల్, బీపీ, ఆయాసం, అనేక రకాలైన వాటితో ప్రజలు వాటిలలో మ్రగ్గి ఈ అదృష్టాన్ని ఆనందించలేకపోతా ఉన్నారు. కష్టార్జితము వలన సుఖము అనుభవిస్తూ అన్నపానాలను పుచ్చుకొనుచు దేవుని ఆశీర్వాదం వల్ల మనకు కలిగిన ఈ భాగ్యమే శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనము సిద్ధపరచడం. తన నూనెతో ఆయన నూనెతో నా తలను అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హృదయానందాన్ని దేవుడు వానికి దయచేసి ఉన్నాడు. అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకొనడు అన్నాడు. యెహోవా కాపరి అయితే పాపక్షమాపణ ద్వారా విశ్రాంతి కలుగుతుంది. చావు చీకట్ల లోయల్లో ఆదరణ దొరుకుతుంది. అంతేకాదు, ఎంత భయంకరమైన శత్రువులు మన మధ్యనున్న మంచి భోజన పదార్థాలతో మనల్ని తృప్తిపరిచి ఆనందముతో ప్రభు నింపేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన మనకు మంచి కాపరి. ఆ కాపరికే హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక చివరిగా అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అన్నాడు. కృప అంటే దయ. మన అర్హులం కాదు, దేవుడు ప్రేమించి ఇష్టపడి అనుగ్రహించిందన్నమాట. అపాత్రులమే అయినా సరే ఆయన మనల్ని చేర్చుకున్నాడు. అదే కృప అంటే. క్షేమమును అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నాడు. అందుకే దావీదు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదని అన్నాడు. ఇదే ఆరాధన. ఆరాధన అంటే పాట పలుకులు మాత్రమే కావు, ఇలాంటి మంచి తీర్మానంతో సాగడమే ఆరాధన. ఈనాడు ప్రభువుని ఆరాధిస్తున్నామా? మంచి కాపరి, స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని ప్రేమించి తానే మన కొరకు ప్రాణం పెట్టి తన దొడ్డిలో చేర్చుకున్నాడు, తన గొర్రెల్లో సమకూర్చుకున్నాడు, పాపక్షమాపణనిచ్చి విశ్రాంతినిస్తున్నాడు. అంతేకాదు, చావు చీకట్ల లోయల్లో ఆదరణ కలగజేస్తూ నడిపిస్తున్నాడు, నెమ్మదిని అనుగ్రహిస్తున్నాడు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచి హృదయానందంతో నింపుతా ఉన్నాడు. మన జీవిత కాలంలో దేవుడు మనకు చేసిన ఈ గొప్ప విషయాలకు మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఆయన ఆరాధించి ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ఒక్క ఆదివారం కోల్పోయినా, ఎంతో నష్టం కోల్పోయినామన్నంతగా బాధపడాలి. ఎందుకంటే నిజమైన ఆరాధికుడైన యోబు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. ఇహ సంబంధమైన సంపద అంతా పోయింది, కానీ మరలా రెండంతల ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. అయితే యెహోవాను కాపరిగా కలిగి ఉండడం కోల్పోలేదు.
ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే దేవుని మీదనే ఆధారపడ్డాడు, ధన్యుడయ్యాడు. ఇప్పుడు మన అందరికి కూడా ఆరాధించుటలో మాదిరిగా ఉన్నాడు. అలాంటి భాగ్యాన్ని అనుభవిస్తున్నామా? ఆయన ఆలయాన్ని ప్రేమించి ఆయన చేసిన ఉపకారాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గణపరుస్తున్నామా? అట్టి కృపను కోరుకుందాం. ఆ అనుభవంలో ప్రభువును ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక.